జై గురుదత్త శ్రీ గురుదత్త. నేడు ధనుర్మాసంలో 28వ రోజు. మన అమ్మ ఆండాళ్ళ తల్లి నేటికి 27 పాసురాలను పూర్తి చేసుకుని 28వ పాసురంలో మన అందరినీ కూడా అడుగుపెట్టించింది మన అమ్మ ఆండాళ్ళ తల్లి. అపరసీతగా అయోనిజయ్యై జన్మించిన విష్ణుచిత్తుల పెంపకంలో త్రికరణ శుద్ధిగా ఆ కృష్ణ పరమాత్మనే వరించి వ్రతరూపంగా గోదాదేవి మన అమ్మ ఆండాళ్ళ తల్లి మనందరికీ కూడా పాడి వినిపించినటువంటి దివ్య ప్రబంధము తిరుప్పావై. ఇటువంటి దివ్యమైన తిరుప్పావైని ఈ 27 రోజులు కూడా మన అమ్మ మన దగ్గరుండి చక్కగా నడిపించింది. నేడు 28వ రోజులోకి మనం అడుగుపెట్టాం. ఈ 27 రోజులు పాసరాల్లో అమ్మ ఎంతో అత్యద్భుతంగా మన అందరికీ కూడా ఎన్నో గొప్ప విషయాలను మనకి ఈ తిరుప్పావై ద్వారా మనకి తెలియజేసింది. అమ్మ ఈ 27 రోజుల్లో భాగంగా ఏమేమి చెప్పింది అనేది ఒకసారి మనం పునర్విమర్శ చేసుకుంటే, మొదటి రోజు అమ్మ కాలాన్ని ప్రార్థన చేసింది. రెండో రోజు అమ్మ శ్రీకృష్ణ చరణాలను పట్టుకోవాలంటే కొన్ని నియమాలు ఉంటాయి, ఆ 6 నియమాలని పాటించండర్రా అని అమ్మ చాలా స్పష్టంగా చెప్పింది. మూడో రోజు ఈ తిరుప్పావై ఏదైతే ధనుర్మాస వ్రతం చేస్తుందో అమ్మ, ఈ వ్రతాన్ని చేయడం వల్ల మనం పొందేటటువంటి ప్రయోజనం ఏంటనేది అమ్మ చెప్పడం జరిగింది. నాలుగో రోజు పాసనంలో మార్గశీర్ష స్నానానికి అవసరమైనటువంటి నీరుని సమకూర్చమని వర్షదేవుణ్ణి అమ్మ ప్రార్థన చేసింది. ఐదో పాసనంలో అమ్మ సకులు ఎవరైతే వేదాంతులు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వారు ఉన్నారో వారి మనసులో ఎక్కడో శ్రీకృష్ణ పరమాత్మ ఏంటి, మనకి దర్శనం ఇవ్వటం ఏంటి అనే అనుమానం అనేది ఉంది. ఆ అనుమానాన్ని అమ్మ పటాపంచలు చేసింది. ఇంకా ఆరో పాసన నుంచి అమ్మ తానే స్వయంగా గోపబాలికల ఇంటికి వెళుతూ అమ్మ మేలుకొల్పడం జరుగుతోంది. అందులో భాగంగా మొదటి రోజు ఒక చిన్న గోపబాలిక ఇంటికి అమ్మ వెళ్ళింది. వెళ్ళి అక్కడ తలుపు తడుతూ లేపుతోంది. పక్షుల ధ్వనులు వినిపించట్లేదా? ఆలయంలో శంఖధ్వని వినిపించట్లేదా? ఓ బాలిక లేవమ్మా, గొప్ప బాలిక లేవమ్మా, లేచి రావమ్మా, చక్కగా మనం పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం వెళ్దాం. బహుశా నువ్వు చిన్నదాని అవడం వల్ల తెలియట్లేదేమో, నేను ఎలా లేచాననేది గుర్తులు చెప్తానని అమ్మ ఆరోపాసనలో తాను లేచిన విధానాన్ని చెబుతూ ఆ గొప్ప బాలికని మేలుకొల్పింది. ఇంకా 7వ రోజు పాసనలో అమ్మ ఎంత చక్కగా చెప్పిందంటే, ఇంకో గోపబాలిక ఇంటికి వెళ్ళి ఈ గోపబాలికలందరికీ కూడా నాయకురాలన్నమాట. ఆమె లోపల పడుకున్నామే. భరద్వాజ పక్షులు వాటి ఎడబాటు గురించి మాట్లాడుకుంటున్నాయి, వినిపించట్లేదా? గోపబాలికలందరూ పెరుగు చిలుకుతున్నారు, ఆ ధ్వనివి కూడా వినిపించట్లేదా? రావమ్మారా, చక్కగా వీళ్ళందరికీ నాయకివి నువ్వే పడుకుంటే ఎలాగ తల్లి? చక్కగా మనం కృష్ణ ప్రేమతత్వాన్ని పొందకోరటంగా వెళ్తున్నాం కదా, చక్కటి పాసురాలు పాడుకుంటూ వెళ్తున్నాం, గానం చేస్తూ. రావమ్మా నువ్వు కూడా అని 7వ రోజు పాసనలో అమ్మ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా 8వ రోజు పాసనలో గుర్రం రూపంలో వచ్చినటువంటి కేసి యొక్క దవడలను చీల్చినటువంటి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని గానం చేస్తూ మనం వెళ్తున్నాం. రామ్మ చక్కగా మనం అందరం కలిసి వెళ్దామని చెప్పేసి అమ్మ 8వ పాసనలో చెప్పడం జరిగింది. ఇంకా 9వ పాసనలో అమ్మ ఏమని చెప్పిందంటే, ఓ మామ కూతురా, నీవు మూగదానివి చెవుడిదానివి కాదు కదా, మా మాటలు వినిపిస్తున్నాయి కదా నీకు. మీ మేడ చుట్టూరు దీపాలు పెట్టుకున్నావు అంటే లోపల శ్రీకృష్ణుడు ఏమన్నా ఉన్నాడమ్మా మీ ఇంట్లో? రావమ్మారా, చక్కగా వెళ్దాం మనం పాసురాన్ని గానం చేసుకుంటూ అని చెప్పి అమ్మ లేపడం జరిగింది. ఇంకా 10వ రోజున అమ్మ ఎంత చక్కగా చెప్పిందంటే, ఓ నువ్వు శ్రీకృష్ణుడి ఇంటి పొరుగువాడివని మాకు తెలుసులే అమ్మా, మీ ఇంటి పొరుగువాడు శ్రీకృష్ణుడిని మాకు తెలుసులే. ఓ అదృష్టవంతురాలా, కుంభకర్ణుడు నిద్ర ఏమన్నా నీకు దానం చేశాడే ఏమిటి? లేవమ్మాలే, ఇంకా పడుకుంటావేంటి? తెల్లారుజామున అయింది, చక్కగా పాసురాన్ని పాడుకుంటూ గానం చేస్తూ శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందుదాం అని చెప్పి అమ్మ 10వ పాసనలో లేపడం జరిగింది. ఇంకా 11వ పాసనలో అమ్మ ఎంత చక్కగా చెప్తోందంటే, అడవి నెమలి ఎలా అవుతూ ఉంటుందో అటువంటి కేశపాసాలు కలిగిందానా, మేము నూరారా శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పాడుతూ గానం చేస్తూ వెళ్తుంటే నువ్వు పడుకుంటావా? ఏమిటమ్మా ఇది, లేవమ్మా అని చెప్పి 11వ పాసనలో అమ్మ చక్కగా చెప్పడం జరిగింది. ఇంకా 12వ పాసనలో అమ్మ ఏం చెప్తోందంటే, శ్రీకృష్ణ తత్వాన్ని వాళ్ళు తెలుసుకుని వాళ్ళ నిత్యకర్మలన్నీ వదిలేసి ఆయన మీదే చేసి పెట్టుకుని ఉండటం వల్ల ఆవు పొదుగు నుంచి పాలు అలా క్షీరధార అలా కారిపోతుంది. అయితే వీళ్ళు వచ్చే సమయంలో క్షీరధార కారిపోతుంది, పైనేమో మంచుతో వీళ్ళు చచ్చిపోతున్నారు. మధ్యలో
వీళ్ళ హృదయం ఎలా ఉందంటే శ్రీకృష్ణుని యొక్క కళ్యాణ గుణాలు తలుచుకుంటూ హృదయం కూడా ద్రవించిపోతుంది. ఎంత అద్భుతమైన ఆ పరిస్థితి ఇది. అమ్మ అదే విషయాన్ని తెలియజేస్తుంది. అమ్మ ఎంత అద్భుతమైన పరిస్థితి అమ్మ, పైనేమో మంచుతో తడిసిపోతున్నాం, క్రిందేమో క్షీరధారలుగా వచ్చేస్తున్నాయి, క్షీర సముద్రంతో తడిసిపోతున్నాం, ఇంకా మధ్యలో మా హృదయాలు కృష్ణుని యొక్క కళ్యాణ గుణాలతో తడిసిపోతుంది. అంత అద్భుతమైన విషయమ్మా, ఇలా అద్భుతమైన విషయంలో పడుకుంటావా నువ్వు? రావమ్మా చక్కగా, నువ్వు కూడా పొందుది కానీ ఈ తత్వాన్ని అని అమ్మ 12వ పాసంలో పిలవడం జరిగింది. ఇంకా 13వ పాసంలో అమ్మతో వచ్చేటటువంటి ఒక పెద్దావిడ చెప్తున్నాను, రాముడు కృష్ణుడు ఒకటేనండర్రా, మీరు వేరు వేరు అనుకోకండి, ఆ రోజు కాలానికి బట్టి రాముడు వచ్చాడు, ఈ రోజు కాలానికి కృష్ణుడు వచ్చాడు అని చెప్పేసి అమ్మ భేదము లేదు అని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా అమ్మ ఆండాళ్ళ తల్లి లేపడంలో గోపబాలికని ఎంత స్పష్టంగా చెప్తుందంటే, శుక్రుడు ఉదయిస్తున్నాడు, బృహస్పతి అస్తమిస్తున్నాడు, ఇంకా నీకు తెలియట్లేదమ్మా, లేవమ్మా రా వెళ్దాం, చక్కగా మనం తిరుప్పాయన గానం చేద్దామని చెప్పేసి అమ్మ 13వ పాసనంలో లేపడం జరిగింది. ఇంకా 14వ పాసనంలో అమ్మ ఏం చెప్తోందంటే, ఈ తిరుప్పావై అంతా కూడా వేదోక్తమైంది, వేదం ఎలాతో చెప్పబడిందో దా నియమాలను అనుసరిస్తూ వెళుతోంది అని అమ్మ సుస్పష్టం చేసింది మనకి. ఎవరైతే ప్రామాణికులు ఉంటారో ఆ ప్రామాణికులు ప్రత్యక్షం అనుమానం ఆప్తవాక్యాలను అనుసరించి ఎలా అయితే వెళ్తారో అటువంటి విధానాన్నే మనం అనుసరించి వెళ్తున్నాం. చక్కడగా వేదోక్తమైన దాన్ని మనం తీసుకుని వెళ్తున్నామని చెబుతూనే ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముకుళించుకుంటున్నాయి. ఇంకా పడుకుంటావేంటమ్మా, లేవమ్మా లే, మనం ప్రామాణికులు ఏవైతే చెప్పారో దాన్ని అనుసరిస్తూ వెళ్తున్నాం అని చెప్పి అమ్మ చక్కగా 14వ పాసనంలో చెప్పడం జరిగింది. ఇంకా 15వ పాసనంలో ఇదివరలో అమ్మకి ఈ వ్రతం చేయడానికి నేను వస్తాను అని చెప్పి ఒక గోపబాలికి చెప్పింది. సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తెడితే వీళ్ళ యొక్క ధ్వనికి లోపల ఉన్న గోపబాలిక, ఏమిటి అక్కడ అల్లరి, అందరూ వచ్చారా అని లోపల నుంచి అడిగింది. అవును, మేము అందరం వచ్చావు, నువ్వు ఒక్కదానివే రాలా, అంత చక్కగా పడుకుంటావా నువ్వు, మమ్మల్ని అందరినీ రమ్మని చెప్పి ఎంతో విజ్ఞత కలిగిందా, నువ్వు పడుకుంటే ఎలాగమ్మా, లేవమ్మా లే అని చెప్పి అమ్మ 15వ పాసనంలో గోపబాలికని లేపడం జరుగుతుంది. అయితే 6 నుంచి 15 వరకు ఉన్నటువంటి ఈ 10 పాసురాల్లో ఉన్నటువంటి ఎవరైతే గోపబాలికలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దివ్యజ్ఞాన సమానులు అనమాట. వారిని అమ్మ ఇప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తోంది. 16వ పాసనంలో ఈ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నందగోపుడి భవనానికి అమ్మ తీసుకెళ్తుంది. అక్కడ రక్షభటులు ఆపి అమ్మని కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకి అమ్మ సమాధానం చెప్తుంది. చెప్పడం ఏంటి, అక్కడికితో 16వ పాసనం అవుతుంది. 17వ పాసనంలో అమ్మ వాళ్ళని లోపలికి నందగోపుడి భవనంలోకి లోపలికి రమ్మని చెప్పేసి చెప్తారు. వీళ్ళు లోపలికి వెళ్ళంగానే అక్కడ ఎవరు మన నందగోపుడు, యశోద, కొద్దిగా దూరంగా 2-3 పానుపులు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళకి కొంచెం కనిపించినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. సరే అక్కడ కొంచెం దగ్గరికి వెళ్ళేప్పటికి కాలికి కడియం కూడా కనిపిస్తుంది మసకగా. అప్పుడు వీళ్ళు కృష్ణుడే అనుకునే ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. వెంటనే బలదేవుడు వచ్చి, అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది, ఇక్కడ కృష్ణుడు లేడు, నీలాదేవి భవనంలో ఉన్నాడని అతి రహస్యంగా మన గోదామాతకి బలదేవుడు చెప్తాడు. చెప్పంగానే వెంటనే అమ్మ 18వ రోజు పాసనంలో చక్కగా అమ్మ నీలాదేవిని ప్రార్థన చేస్తుంది. ఎందువల్లంటే కృష్ణ అవతారంలో నీలాదేవి పురుషకారం కాబట్టి అమ్మ నీలాదేవిని అనుగ్రహం కోసం అమ్మని కీర్తిస్తారు. అమ్మను ప్రార్థిస్తూ గోపబాలికలందరూ ఏమంటారంటే, ఓ అందమైన దానా, తామరవల్లే ఉన్న నీ హస్తాలతో తలుపులు తెరవమ్మా, చక్కగా నేను స్వామి దర్శనం చేసుకోవడం కోసం వచ్చాం, తామరల్లో ఎలా అవుతే ఉంటాయో అలా ఉన్నాయమ్మా నీ హస్తాలు, అంత చక్కటి హస్తాలతో తలుపు తిరిగి తల్లి స్వామిని దర్శనం చేసుకోవడం కోసం వచ్చాం మేము అని చెప్పేసి అంటారు. సరే ఇంకా 19వ పాసనంలో అమ్మ తలుపులు తెరవపోయేసరికి వీళ్ళందరికీ కోపం వస్తుంది. అదేమిటమ్మా, ఇందాక నుంచి మేము తలుపులు తెరువు అంటే నువ్వు తెరవకుండా కూర్చుంటావా, క్షణకాలం కూడా స్వామిని వదిలిపెట్టవా, ఏమిటమ్మా ఇది, అంత విరహం తట్టుకోలేకపోతున్నావు ఏంటి, స్వామిని వదలలేకపోతున్నావు ఏంటి అని కొంచెం కఠినంగా మాట్లాడతారు. దాంతో అక్కడికి 19వ పాసనం అవుతుంది. 20వ పాసనంలో సరే అమ్మని కీర్తిస్తే స్వామికి ఆనందం, అమ్మని సేవిస్తే స్వామికి ఆనందం, అమ్మని అలంకరిస్తే స్వామికి ఆనందం. మరి అమ్మని తిడితే స్వామికి కోపంగా ఉంటుంది కదా. వెంటనే స్వామివారు అలిగారు. అలగంగానే ఆ విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకుని 20వ పాసనంలో ఎంత చక్కగా అమ్మని కీర్తించారంటే, ఓ నీలాదేవి, లక్ష్మీ ప్రతిరూపమా, ఓ పరిపూర్ణురాలా, మేలుకో అమ్మా, మేలుకో అమ్మా, నువ్వు లేచి చక్కగా విష్ణుకర్ర అద్దము ఇవన్నీ ఇప్పించమ్మా, స్వామివారితో మేము కూడా మంగళ స్నానాలు ఆచరించడానికి కోసం వచ్చాం, ఏమీ తెలియనటువంటి గోపబాలికలు అమ్మా
అని వాళ్ళు అమ్మని ప్రార్థన చేస్తారు. ఇంకా అక్కడికి అమ్మ ప్రార్థన అయిపోతుంది. ఇంక 21వ రోజు పాత్రల్లో అమ్మతో సహా వీళ్ళు మన ఆండాళ్ళ తల్లి నీలాదేవి సహా శ్రీకృష్ణుని ప్రార్థన చేస్తారు. వేదాదులు నిర్ధారింపబడిన ప్రమాణం కలిగినటువంటి ఓ స్వామి, ఓ దేవతాశ్రేష్ఠుడా, వేదాలకు కూడా అందనటువంటి ఓ స్వామి, నీ దగ్గరికి మేము ఎంతో అమాయకంగా వచ్చామయ్యా, నువ్వు పడుకుంటే ఎలాగయ్యా, వచ్చి మమ్మల్ని చక్కగా దీవించవయ్యా అంటూ అమ్మవాళ్ళు ఆ రోజు శ్రీకృష్ణుని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేయడం ఏంటి, 22 రోజు ఉపమానాలు చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చంద్రుడు సూర్యుడు ఒకే పర్యాయం ఉదయించినట్లు అంతటి అందమైన 2 కన్నుల చూపులతో ఒకే పర్యాయం మా వైపు ప్రసరించేటట్లు చూడు స్వామి అని చక్కగా 22వ పాసనంలో అమ్మ స్వామిని కీర్తిస్తుంది. ఇంక 23వ పాసనంలో అమ్మ ఏముంటుందంటే, శ్రీకృష్ణ అతసీ పుష్ప సంకాసుడా, వర్షాకాలం కొండగుహల్లో స్థిరంగా నిద్రించి బలిష్టమైనటువంటి ఒక సింహం తనంతట తాను మెరుకోలు తప్పించి తనని ఎవరు లేపేవాళ్ళు ఎవ్వరూ లేపలేరు, కాలం కూడా లేపలేదు. ఎందువల్లంటే భయమే సింహం దగ్గరికి వెళ్ళాలంటే. కాబట్టి తనంతట తాను మెలుకోవాలి. అలాంటి సింహం లాంటి వాడా స్వామి, చక్కగా లేచి వచ్చి సింహాసనం మీద కూర్చుని మా అభీష్టాలు కొంచెం విచారించి చూడు స్వామి, మేము అద్వితీయమైన వ్రతం చేస్తున్నాం, నువ్వు అలా పడుకుంటే ఎలాగయ్యా అని 23వ పాసనంలో అమ్మవాళ్ళు చక్కగా గానం చేయడం జరిగింది. ఇంకా ఆయన స్వామివారు వీళ్ళ మాటలు విని వస్తారు. అయితే ఒక కాలు కింద పెట్టి ఒక కాలు పైన పెట్టడం వల్ల ఆయన కాలు కొంచెం బొబ్బర్లు ఎక్కినట్టు కనిపిస్తాయి. ఇది వీళ్ళు గమనిస్తారా, అయ్యో ఎంత పొరపాటు జరిగింది, స్వామిని రమ్మంటే నడుచుకుంటూ వచ్చాడా పాప, ఆయన కాలుతో అలా ఆయనకి బొబ్బర్లు ఎక్కిపోయి ఆ బొబ్బలు ఉన్నాయి, బాబోయ్ ఏం జరిగిందో అని వీళ్ళు బాధపడిపోతూ ఆయన యొక్క పాదాలకి మంగళాశాసనాలు చెప్పడం అనేది చాలా 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 మంచి పాసురం అండి. 24వ పాసురం ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట, మంగళాశాసనాలు చెప్తున్నారు. అలనాడు ఇంద్రునికి రాజ్యమీదలిచి బలిని అణిచివేయుటకు అవతరించి 3 లోకాలు కొల్చినటువంటి నీ పాదాలకు మంగళాశాసనము. గోపకులకు రక్షణకై గోవర్ధన పర్వతం ఎత్తి కాపాడిన నీ ఆశ్రిత వాత్సల్య గుణాలకు మంగళాశాసనము స్వామి అని చెప్పి చక్కగా నిన్ను పొందడం కోసం వచ్చాము స్వామి, నీ యొక్క కరుణ కోసం వచ్చాము, చక్కగా దయ చూపించు స్వామి, మేము ఒక భవ్యమైన వ్రతం చేస్తున్నాము, నీ దీవెనలు మాకు కావాలి స్వామి అని మంగళాశాసనాలు చెప్పేటటువంటి పాసనం 24వ పాసనం. ఇంకా 25వ పాసనంలో శ్రీకృష్ణుని ఎలా సంబోధన చేస్తున్నారు, నారీలోకానికే శ్రేష్టమైనటువంటి ఒక ఆమెకు పుట్టి అదే రోజు రాత్రి మరో స్త్రీమూర్తికి బిడ్డవయ్యావు, ఎంత రహస్యంగా దాచాలన్నా నిన్ను దాచలేకపోతే నీకు కీడు చేయాలని వచ్చిన కంసుని ప్రయత్నాలను కూడా వ్యర్థం చేసేవు కదయ్యా, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, కనీసం మమ్మల్ని ఒక్కసారైనా కనికరించవయ్యా స్వామి, ఇంత గొప్పవాడివి మమ్మల్ని కనికరించలేవా, మా శ్రమని మేము ఎంతో శ్రమపడి 24 రోజులు బట్టి వచ్చాం, కనీసం ఈరోజు మమ్మల్ని అనుగ్రహించు స్వామి, కొంచెం వచ్చి తలుపు తీ స్వామి, మేము ఒక భవ్యమైన వ్రతాన్ని చేస్తున్నాం అని శ్రీకృష్ణుని చాలా ప్రార్థన చేయడం జరిగింది. ఇంకా 26వ పాసనంలో స్వామిని వీళ్ళందరూ ఇలా బాధపడుతుంది. స్వామి అనుకుంటాడు, ఏం కావాలంటారా మీరు, అలా అల్లరి చేయకండి, చెప్పండి ఏం కావాలి మీకు అని అడుగుతాడు. వెంటనే వీళ్ళు స్వామి అడిగారు కదా, ఇంకా అదే మాటగా 26వ పాసనంలో నీ చేతి శంఖము పాంచజన్యంతో సమానంగా కలిగినటువంటివి ఏవైతే ఉంటాయో ఇప్పించు, ధ్వని గల పెద్ద డంకా కావాలి, మంగళ ద్వీపం కావాలి, ధ్వజం కావాలి, చాందిని కావాలి, ఓ వటపత్ర సాయి ఇవన్నీ అనుగ్రహించు స్వామి, మేము వ్రతం చేయాలంటే ఇవన్నీ కావాలి, నువ్వు ఒక్కడవే చేయగలవు, మా అద్వితీయ వ్రతాన్ని నువ్వు చక్కగా మా దగ్గరుండి చేయించు స్వామి అని చెప్పి 26వ పాసనంలో కోరుకుంటారు. ఇంకే 27వ పాసనంలో స్వామి అడిగినవన్నీ ముందు ఇవ్వటానికి ఇష్టపడకపోయినా సరే ఇస్తానులేండరా మీరు అల్లరి చేయకండి అనగానే పాలలో ఉడికిన అన్నం పూర్తిగా మునుగుట వలన పాత్రలో పోసిన నెయ్యి మోచేతుల మీదుగా జారుచుండగా నీతో మన అందరము ఆనందంగా కలిసి ఆరగిద్దామయ్యా స్వామి, చక్కగా పరమాన్నాన్ని మనం ఆరగిద్దాము, నువ్వు ఇవ్వాల్సిన వస్తువులన్నీ మాకు ఇచ్చే స్వామి, చక్కగా మేము భవ్యమైన వ్రతాన్ని చేసుకుంటాం, ఇదే మా కోరిక, ఇంతకన్నా మాకేం కోరిక లేదు స్వామి అని 27వ పాసనంలో అమ్మ వాళ్ళు అడగడం జరిగింది. నేడు అమ్మ 28వ పాసనంలోకి మనని నడిపిస్తోంది. ఈరోజు అమ్మ ఏం కోరుకుంటుంది, ఎలా గానం చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. సాధారణంగా సులభంగా లభ్యమైన విషయాల కన్నా
కష్టంతో కూడిన విషయాల్లో విజయం సాధించినప్పుడు మనం వాటి గురించి ఎక్కువగా చెప్పుకుంటాం. అలాగే మన పరమాత్మ కూడా ఆయన కష్టంతో పొందిన పేరు గోవింద. ఎవరైనా గోవింద అని పిలిస్తే చాలు పులకరించిపోతాడండి స్వామి. అందుకనే మన అమ్మ ఆండాళ్ తల్లి నిన్న స్వామిని గోవిందా అని సంబోధన చేసింది. అంటే 27వ పాసురంలో అమ్మ గోవిందా అని సంబోధన చేస్తూ మన అమ్మ ఆండాళ్ తల్లి ఈరోజు అంటే 28వ పాసురంలోనూ రేపు 29వ పాసురంలోనూ గోవిందా అనే సంబోధనతోనే చేస్తుంది అమ్మ. అంటే ఆయన పులకరించిపోతాడు. కష్టం పడి ఒక వారం రోజులు అలా ఉండి గోవర్ధన పర్వతాన్ని అలా చిటికిన వేలు మీద ఉంచాడంటే ఆయన ఎంత కష్టపడి ఉంటాడు ఆయన. అందుకనే చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు అన్ని నామాల కన్నా కూడా ఎక్కువ నామం ఏది వినిపిస్తూ ఉంటుంది మనకి? గోవిందా అనే సంబోధనే వినిపిస్తుంటుంది. ఆ గోవింద అంటే చాలు స్వామి అలా పులకరించిపోతారు. ఆయనకి ఇష్టమైన నామం అదేనండి, ఇంకేం లేదు, గోవిందా. అలాగే మనం కూడా కష్టాలు మర్చిపోతాం. ఆ మాట అనగానే క్యూ లైన్లోకి అలా వెళ్తుండగా గోవిందా గోవిందా అనగానే ఎంత కష్టపడి వచ్చామో అన్ని కష్టాలు మర్చిపోతాం. అందుకే గోవిందనామం అంత గొప్పది. సాధారణంగా మీరు పరిశీలించేసినట్లయితే భక్తి ప్రపత్తులు అనే మాట మనం అందరం వింటూనే ఉంటాం. ఆధ్యాత్మిక పరిభాషలో ఎక్కువగా వినిపించే పదబంధము భక్తి ప్రపత్తులు. భక్తి ప్రపత్తి ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఒకటి మాత్రం కాదు, భక్తి వేరు ప్రపత్తి వేరు. అయితే ఈ రెండు భగవదానుగ్రహం పొందడానికి మోక్ష సాధనకు గల భిన్నమైన మార్గాలు. భక్తి గురించి మనందరికీ తెలిసిందే, దైవాన్ని ఆరాధించడం, ప్రేమించడం, పూజించడం, ప్రార్థించడం, వేడుకోవడం, భగవన్నామస్మరణ చేయడం, ఇలా ఎన్నో రకాలుగా మన భక్తిని మనం చాటుకుంటూ ఉంటాం. జనసామాన్యం అంతటికీ కూడా అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక సాధన ఏంటయ్యా అంటే భక్తి. భగవంతుణ్ణి పొందడానికి భాగవతంలో 9 భక్తి మార్గాలు చెప్పారు. అవి 9 రకాలుగా భక్తి మార్గాలు చెప్పబడ్డాయి. అందులో ఒక ప్రామాణిక శ్లోకం కూడా ఉంది. భాగవతంలో ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఇది ఉంది. ఈ శ్లోకం: శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మా నివేదనం. ఎంత చక్కగా చెప్పబడిందో. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మా నివేదనం. కానీ భక్తి చాలామందికి తాత్కాలిక అంశం మాత్రమే. భక్తి నేటి ధార వలె నిరంతరం కొనసాగుతూనే ఉండాలని భగవాన్ రమణులు కూడా చెప్పారు ఇదే విషయాన్ని. నేతి ధార అయితే ఎలా అయితే ఉంటుందో అలా కొనసాగుతూనే ఉండాలి భక్తి అనేది. ఆపత్కాల భక్తి వల్ల అనంత ప్రయోజనం ఉండదు. అంటే అప్పటికప్పటికి భక్తి ప్రవర్తలు నామాలు పెట్టేసుకుని జనం కోసం మాట్లాడే మాటల వల్ల ఉపయోగం లేదు. భక్తి అనేది మనసులో ఉండాలి, మనసులోంచి రావాలి. అలాగని సాధారణ ప్రజలకు నిరంతరం భగవన్నామస్మరణ మునిగి ఉండడము సాధ్యం కాదు. 24 గంటలు ఆఫీసులకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని భగవన్నామస్మరణ చేయమని చెప్పట్లా. పైగా భక్తి మార్గం నుంచి మనసును పక్కకి తప్పించడానికి మాయకు ప్రతిరూపమైన మనస్సు ఉండనే ఉందిగా. కాసేపు కూర్చుని పూజ చేయలేడు, సెల్లో ఏమొస్తున్నాయో చూసుకుంటూ ఉంటాడు. మనం సరైన దారిలో నడవకుండా చేయడమే దాని పని. సెల్లలు పెట్టుకుని పూజ చేయడాలు ఏమిటో అర్థం కాదు. సెల్లో వీడియో తీస్తూ పూజ చేయడాలు, సహస్రనామాలు చదవటాలు, విష్ణు సహస్రనామాలు చదవటాలు ఏమిటో అర్థం కాదు. అది ఎక్కడ చేస్తున్నట్లు లెక్క? అది ఈ శరీరమే నేను అనుకోవడమే. దేహ పోషణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది దేహాభిమానాన్ని పెంచి పోషిస్తూ ఉంటుంది. వాస్తవానికి నేను అంటే కనిపించే ఈ దేహం కాదు. ఇది నా కాలు, ఇది నా చెయ్యి, ఇది నా కడుపు, ఇది నా గుండె, ఇది నా తల అంటాం. అలా మనం అనుకునేది ఆ ఇది అంటే ఏంటి అని ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను అంటే ఆత్మ. మనందరం ఆత్మస్వరూపులమే. ఈ శరీరాన్ని చైతన్యవంతంగా ఉంచుతున్న చలన శక్తి అసలైన మనం. అదే ఆత్మ చైతన్యం. ఆ విషయాన్ని అర్థం చేసుకుని గట్టిగా పట్టుకోవాలి మనం. ఇది భక్తుడి బాధ్యత, భగవంతుడి పని కాదు. అందుకే ఈ విధానాన్ని మనం ఏమన్నారంటే ఈ భక్తి విధానాన్ని మర్కట కిశోర న్యాయం అంటారు మన పెద్దలు. భక్తి మార్గంలో సాధకుడు కూడా ఇలాగే ఎన్నో కష్టాలు ఎదురైనా భగవంతుడు పట్టుకుని ఉండాలి. ప్రహ్లాదుడు
అందుకే కదండి ఉదాహరణ ప్రహ్లాదుడి చరిత్ర చూసుకుంటే అదే కదా, ధ్రువుడి చరిత్ర చూసుకుంటే అదే కదా. ఇక భక్తి మార్గం అయిపోయింది. ఇంకా ప్రపత్తి. భక్తి కంటే ఉన్నతమైంది ప్రపత్తి. ఏంటి ప్రపత్తి? భారమంతా భగవంతునిపై వేసి సంపూర్ణ శరణాగతి వేడే విధానాన్ని ప్రపత్తి అంటారు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఇదే ప్రపత్తి, ఇంకెంతకన్నా ఏం లేదు. ఇది భక్తి ఏమో మర్కర కిశోర న్యాయాన్ని పాటిస్తే, మరి ప్రపత్తి దేని పాటిస్తుంది, ఏ న్యాయాన్ని పాటిస్తుంది? మార్జాల కిశోర న్యాయంలాగా ఉంటుంది ప్రపత్తి అనేది. మార్జాలం అంటే ఏంటి? పిల్లి. అది ఒక ఇంట్లో ఒక మరుగు చూసుకుని పిల్లలను కంటుంది. కన్న తర్వాత ఆ కోనలు ఏవైతే ఉన్నాయో పెద్ద అయ్యే వరకు ఒక చోట నుంచి ఇంకో చోటకి తిప్పుతూనే ఉంటుంది, ఎప్పుడూ ఒక చోట ఉంచదు. వాటిని జాగ్రత్తగా తన నోటికి ఖర్చుకుని తీసుకెళ్తుంది. పిల్లి కోనలు కోతి పిల్లల్లా కాకుండా పూర్తిగా తల్లిపై ఆధారపడి ఉంటాయి. ప్రపత్తి మార్గం ఈ కోవలోనిదే. నీట మునిగినా పాల మునిగినా నీవే స్వామి, మంచి జరిగినా చెడు జరిగినా నీవే దిక్కు అంటూ సాగిలపడే పద్ధతే ప్రపత్తి. అది భక్తి కాదు, అది ప్రపత్తి. ఈ పద్ధతిలో పరమాత్మను కొలిచేవారు తమ గురించి తాము పట్టించుకోరు, తమ అవసరాల గురించి కూడా పట్టించుకోరు. దీంతో దేవుడే వారి భారం వహిస్తాడు. తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అలా ముందుకు సాగుతారు. ఈరోజు మన ఆండాళ్ళ తల్లి కూడా ప్రపత్తి మార్గాన్ని అనుసరించి వచ్చింది. స్వామే చూసుకుంటాడని, ఆయనే చేసుకుంటాడు అనే నమ్మకంతో భక్తితో కూడినటువంటి ప్రపత్తిని కలిగి ఈరోజు స్వామి దగ్గర వాళ్ళు వచ్చారన్నమాట. ఏదైనా మనం ఒక వైద్యుడికి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేసి ఈ రోగం తెచ్చుకున్నాం, దానికి తగ్గించుకునే శక్తి మనలో లేదు. దాన్ని తగ్గించగల యోగ్యుడెవరు? నువ్వేం చెప్పాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నిన్ను నమ్ముకుని వచ్చామని చెప్పాలి ఆయన. అప్పుడు ఏమవుతుంది? అయ్యా మిమ్మల్ని నమ్ముకుని వచ్చాం, మా రోగాన్ని తగ్గించండి అంటే ఆ సంబంధము ఆ నమ్మకం బలపడుతుంది. జబ్బు రాకుండా మళ్ళీ ఆ తప్పులు చెయ్యను స్వామి, నేను ఏదో చేశాను తప్పు, ఆ తప్పులు చేయను, త్వరగా తగ్గించండి అంటూ ఆయన దగ్గర వేడుకుంటే అప్పుడు కానీ ఆ వైద్యుడు మందేవుడు. అదే మన సొంత ప్రవృత్తి చూపిస్తే అదేదో నువ్వే చేసుకో వదిలేస్తాడు ఆయన. నాకు తెలుసండి ఈ మంది వేసుకుంటే కొంచెం బాగుంటుందంటే అయితే ఏదో వేసుకో వెళ్ళిపో అంటాడు. కాబట్టి నువ్వే అన్యదాచరణం నాస్తిత్వమేవ శరణం మమ అని వైద్యుడిని అంటే ఆయన ఏదో మందిచ్చి చక్కగా మనం పంపిస్తాడు. లోకంలో వ్యాధిని నయం చేయడానికి ఎన్నో మందులు ఉండొచ్చు. వైద్యుడు వేరే మందు, వైద్యుడు కూడా అనేక రకాల మందులు ఇస్తాడు. అందరికీ ఒకే మందు దేవుడిగా వేరే వేరేగా ఇస్తాడు. అయితే ఈ సంసారం అనే వ్యాధిని నివారించాలి అంటే వైద్యుడు మందు అన్నీ కృష్ణుడే. అందుకే మన వాళ్ళు శ్రీకృష్ణుని వైద్యో వైద్య అని చెప్పేసి ఎంత చక్కగా చెప్పారంటే అంత వైద్యుడి కింద మన శ్రీకృష్ణుడిని చెప్పడం జరిగిందనమాట. అయితే మన వాళ్ళంతా కూడా మాకు మందు నువ్వేనయ్యా స్వామి, ఆ మందు ఏదైతే ఉందో అదే నువ్వు స్వామి అని చెప్పి చక్కగా చెప్తున్నారు. అయితే ఇంకా వీళ్ళలో కర్తృత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షిస్తాడు స్వామి. అవి ఏమీ లేవని తెలిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు. ఇంకా ఏమైనా భక్తి ఏమైనా ఉందా వీళ్ళకి అని అనుకుంటే ప్రపత్తిలోకి వచ్చిన తర్వాత ఇంకా భక్తిని దాటి వచ్చాడు ప్రపత్తి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటే ఇంక ఏమైనా కర్తృత్వ భావంలో ఉన్నారా వీళ్ళు అని చూసుకుంటాడు. లేరు అనగానే వెంటనే అనుగ్రహించేస్తాడు స్వామి. ఈరోజు మన వాళ్ళు మాకు కర్మ జ్ఞానము భక్తి ఇవన్నీ ఏమీ లేవు అని చెప్తున్నారు. దీన్నే ఉపాయ నిష్కర్ష అని కూడా అంటారు. సాధనా స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు. ఎంత స్పష్టం చేస్తూ పాసురాన్ని ఎంత చక్కగా పడుతున్నారంటే మన అమ్మవాళ్ళు చెప్తున్నారు, స్వామి మాకేం లేదు, మేమేం చేయలేం, అసహాయులం, గోపబాలికలం, నువ్వు మమ్మల్ని కరుణించు స్వామి, నువ్వు ఏం చెప్తేనే అది చేస్తాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి మీరు ఏవి ఇస్తేనే మందు అది వాడతామని చెప్పాలి, కానీ నా సొంత వైద్యం నేను చేసుకుంటానంటే అది ఇంటికి వెళ్ళి చేసుకో అంటాడు డాక్టర్ గారు. ఇక్కడ కూడా ప్రపత్తి కలిగి ఉన్నాడు. మనం వైద్యుడి దగ్గర ఎలా అయితే ప్రపత్తి కలిగి ఉంటామో భగవంతుడి దగ్గర కూడా అదే ప్రపత్తి కలిగి ఉండాలి అని చెప్తూ ఎంత చక్కగా అమ్మ గానం చేస్తోందంటే కరవైగల్ పిన్సెండ్రు కానం సేరిందు ఉన్బోం அறிவென்று இல்லாத ஐயக்குலத்து உன்னந்தன் பிறவி பிறந்தை பொன்னிம் நாம் உடையோம் குறைவன்று இல்லாத கோவிந்தா உந்தன்னோடு வரவேல் நம்மக்கு இங்கு ஒளிக்கு ஒளியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தனை சிறுபேர் அலத்தனம்பு சீர் அருளாதே
20 నీతారాయ్ పరయ్యలూరంబావాయ్. అమ్మ ఎంత చక్కగా గానం చేసిందంటే, మొదట మేము అంటున్నాం ఆర్జించుకున్నవి కర్మ, జ్ఞానం, భక్తి, ప్రపత్తి ఇవన్నీ ఏమీ లేవు. ఇవి లభించాలి అంటే వేదాధ్యయనం చేయాలి, ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు జ్ఞానంచే శీలంచే వృద్ధులై ఉండాలి. గురువు అనగానే అందరూ గురువులు కాదు, ఖచ్చితమైన శీలం ఉండాలి. ఆయన నీతులు చెప్పడమే కాదు, ఆయన ఆచరిస్తూ చూపించాలి. అటువంటి శీలం కలిగినటువంటి గురువు దగ్గర ఉండాలి. ఇలాంటి గురువు వెంట కదా వెళితే అవన్నీ ప్రాప్తిస్తాయి. కర్మ, జ్ఞానం, భక్తి, ప్రపత్తి ఇవన్నీ రావాలంటే శుద్ధుడైనటువంటి గురువు ఉండాలి అని చెప్తున్నారన్నమాట. మరి మేమేమో కరవైగల్పించండ్రు, పాలిచ్చే పశువుల వెంట నడిచి వెళ్తున్నాం స్వామి. మేము గురువుల వెంట వెళ్ళలేదు. మేము వెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళాం? పాలిచ్చి పశువుల వెంట వెళ్తున్నాం మేము. మా గురువులు పశువులయ్యా, అవి కూడా పాలిస్తాయే, మేము పోషిస్తాం, లేకుంటే లేదు. అవి కూడా ఆ పశువులు కూడా మా గురువులేనయ్యా. ఎందువల్లంటే అవి పాలిస్తేనే కదా మేము పోషించబడేది, లేకుంటే లేదు కదా అని చెప్తున్నారు. ఇది కర్మ అని కూడా భావించాం. కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి కదా. కానం సేర్నుందిన్బోం, అడవుల వెంట పడి తింటూ తిరిగేవాళ్ళం, ఎలాంటి నియమాలు లేని వాళ్ళం. ఇక మెల్లగా కర్మపై పొట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది. ఇక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు కదా స్వామి. మేము అరివెండ్రుమిల్లాద వాయుక్కలత్, ఎలాంటి జ్ఞానము భక్తి లేని గొల్ల కులానికి చెందినవారవయ్యా. నీ కులంలో పుట్టడమే మా అదృష్టమయ్యా. అంతటి గొప్ప కులంలో నువ్వు జన్మించావయ్యా స్వామి. కొంచెం మా జ్ఞానాన్ని అందివ్వయ్యా, మా వైపు ఒకసారి చూడవయ్యా నువ్వు. మరి స్వామి ఏమి లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్లుగా వీళ్ళకేసి ఇలా చూశాడు స్వామి. మరి ఏమి లేకుంటే ఎందుకు వచ్చారు వీళ్ళు, ఎందుకు చెప్తున్నారు, ఇందాక నుంచి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకున్నాడు. మరి ఇవన్నీ లేని మేము ఎందుకోసం వచ్చామంటే, స్వామి ఇలా ఎగతాళిగా చూస్తున్నాడు. ఇవన్నీ మాకు తెలియదు అంటున్నారు, తెలియదు అంటూనే సమాధానం చెప్పేస్తున్నారు అన్నీ. మరి ఎందుకోసం వచ్చారన్నట్టుగా ఇలా చూశాడు. వెంటనే వాళ్ళు అన్నారు, మరి ఇవన్నీ లేవని మాకు ఎందుకోసం వచ్చామంటే, ఉన్నై పిరప్పి పిరన్నై పుణ్యం యాముడయోయ్ అని చక్కగా చెప్తున్నారు. మా కోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా వద్ద ఉంటూ మేము పండిన లక్కర్లేని ఒక పుణ్యము మా వద్ద ఉందయ్యా, అది నీవు ఇవ్వు అంటే ఏం చెప్తున్నారు? మా మధ్య ఉంటూ మేము పండించనక్కర్లేని ఒక పుణ్యము మా వద్ద ఉందయ్యా, అది నువ్వే. అంత చక్కగా చెప్పారు అని చెబుతూ, కురైవన్రమిల్లాద గోవింద, కళ్యాణ గుణ పూర్తి గలవాడివి, ఏ లోటు లేనివాడివి, మా లోటు తీర్చగలవని నీ దగ్గరికి వచ్చాం గోవిందా అన్నారు. ఆయనకు తెలుసు కదా, గోవిందా అనగానే చల్లబడిపోతాడు స్వామి. ఉందన్నోడు 20 నమక్కు ఇరక్కి ఉరియాదు, నీకు మాకు ఒక బంధం ఉందయ్యా, తెంచుకున్నా తొలిగేది కాదు కదయ్యా. తొలగిపోతుందా? నువ్వు తెంచుకుంటే మాకు తొలగిపోతుందా? తొలగదు కదా. సూర్యుడికి కాంతి ఉన్న సంబంధం ఎవ్వరు వద్దన్నా తొలిగేది కాదు కదా. అరియాద పెళ్ళంగుళం అంబినాల్, ఇన్నాళ్ళు తెలియక రకరకాల పేర్లతో పిలిచాము. తెలియక చిన్నపిల్లలం కదా, పట్టించుకోకయ్యా, ఏదో పేర్లతో పిలిచేశాను నిన్ను. మాకు అర్థమైంది ఇప్పుడు నిన్ను ఏ పేరుతో పిలవాలో. ఉండ్రన్నై చిరు పేరు అలత్తనము, చిన్న పేర్లు అనుకుని పిలిచాం. పొరపాటు చేశాను స్వామి, అంత పొరపాటు చేసావు. నీవు సంపాదించుకుని గొప్ప పేరు ఒకటి ఉంది కదా, ఆ పేరుతో పిలిస్తే నువ్వు ఎంత ఆనందపడిపోతావో మాకు తెలియక ఇన్నాళ్ళు ఏవో చిన్నగా ఉన్నాయని పిలిచేశాను స్వామి, ఏమనుకోకే గోవిందా. అది మేము ఇప్పుడు తెలుసుకున్నాం. నువ్వు ఎంత మురిసిపోతావో మాకు ఇప్పుడు అర్థమైంది గోవిందా అంటే. చూసావా స్వామి, 27 రోజులు మేము పాఠశాలలు చేసుకుంటూ వస్తే 28వ రోజు మాకు తెలిసింది గోవిందా అంటే ఎంత మురిసిపోతాడో స్వామి అని. సిరియరులాదే అని ఎంత చక్కగా చెప్తున్నారంటే వాళ్ళు. చెప్తూ కోపించక అనుగ్రహించు స్వామి మమ్మల్ని. 20 నీ తారాయి పరై, మాకందరికీ స్వామివి, మాకు ఏమీ తెలీదు, అనుగ్రహించకుండా ఉండలేవు నువ్వు అనుగ్రహించు స్వామి. మాకు ఏమీ తెలియని జ్ఞానంతో వచ్చాం. నీ వాళ్ళని అనుగ్రహించక బయట వాళ్ళని ఏమన్నా అనుగ్రహిస్తావే ఏమిటి? మాకు తెలుసులే స్వామి, మమ్మల్ని అనుగ్రహించు స్వామి. మేము ఏమాత్రము ఏమీ తెలియనటువంటి ఆడపిల్లను అమాయక ప్రేమచే గోవిందా అని చిన్న పేరుతో పిలుస్తున్నాం.
పొరపాటుగా నీకేమైనా కోపం వచ్చిందా ఏంటి స్వామి? గోవిందా గోవిందా అంటున్నాము, చిన్న పేరుగా ఉందని పిలుస్తున్నాము. ఆయన ముడిచిపోతున్నాడు గోవిందా అంటే ఆయనకి ఆనందం. అదే పేరుని పెట్టి పొరపాటు అయిపోయిందా అని అడుగుతున్నారు వీళ్ళు. స్వామి, నీవే కదా పరాను వాయిద్యాన్ని ప్రసాదిస్తానన్నావు, నువ్వు మాట్లాడకుండా ఉంటావేంటయ్యా? పరాన వాయిద్యాన్ని ఇస్తే మేము వెళ్ళిపోతాం, చక్కగా అద్వితీయ వ్రతాన్ని చేసుకుంటాం, నువ్వు దర్శనం ఇవ్వయ్యా స్వామి, నీ కటాక్షాన్ని కోరుకుంటున్నాం మేము అని మేము అద్వితీయమగు భవ్యమగు ధన్యమగు ఈ వ్రతాన్ని చేస్తున్నాము స్వామి. నీ కటాక్షం మాకు కావాలి స్వామి. నువ్వు నిన్నే కోరుకుంటూ వచ్చాం. మా పెద్దలు ఏదైతే చెప్పారో దాన్ని పాటిస్తూ వచ్చాం స్వామి. ఏమీ తెలియని గొల్లపాలకిలం స్వామి మేము, అందుకనే గోవిందా అని పిలుస్తున్నాం, ఏమనుకోక స్వామి అని 28వ రోజున ఈ గోపబాలికలందరూ గోదామాతతో కలిపి ఈ పాసరాన్ని గానం చేస్తారు. స్వామివారు చాలా ఆనందపడిపోతారు. గోవిందా అని అన్నిసార్లు అంటుంటే ఆయన పులకరించిపోతారు. రేపు మన అమ్మ ఆండాళ్ళ తల్లి 29వ పాసరంలో మనకి ఏం చెప్తుందో చూద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.